ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల కోరుతూ సిటీ కళాశాల ముందు విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. బకాయిల చెల్లింపులో ఆలస్యం వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. ఈ సందర్భంగా ఏబీవీపీ కళాశాల అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అయినప్పటికీ విద్యార్థులకు చెల్లించాల్సిన 8,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు, మెస్ బకాయిలు విడుదల కాలేదని విమర్శించారు. బకాయిల కారణంగా విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతోందని, పై చదువులకు అవసరమైన సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. వెంటనే సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆవేదనను ప్రభుత్వం గుర్తించి తక్షణమే బకాయిలను విడుదల చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో అరవింద్ రెడ్డి, గాయత్రి, ప్రశాంత్, శ్రీను, సాగర్, నవనీత్, నిహార్ సహా పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.